ఇట్లా 34 మందిలో 21 మందికి ఫారెస్ట్ వర్తిస్తలేదు, ఓన్లీ 15 మందికి ఎందుకు ఫారెస్ట్ వర్తిస్తుంది? అందరికీ వర్తిస్తుంది. మరి అందరిని తీసేస్తే వాళ్ళు మిగతా వాళ్ళు రారు కదా, తిరగదు కదా. లేదా రాసాం కదా, మొన్న కూడా దేవసాబ్కి రాసినాం క్యాన్సల్ చేసేయండి, అయిపోతుంది. నువ్వు దున్నీయకపోతే మేము క్యాన్సల్ చేస్తాం. 21 మంది దున్ని 15 మందికి ఎందుకు దున్నీయట్లేదు? నా పాయింట్ అవ్వదు అదే. సరే, అది ఇప్పుడు ఫిజికల్ చూస్తే అర్థమైతే అయితే చూడలే ఎవరు దున్నుతున్నారు. అందరూ చూద్దాం. మన డిఓసాబ్ ల్యాండ్ డిస్ప్యూటేషన్ నేనే అయితే ఫైనల్ చేయలేదు కదా సార్. నువ్వు చేయమని చెప్పట్లేదు. డిఓపల్ లెవెల్లో వచ్చి అది చూసినాక ఫైనల్ అవుతుంది. ముందే చూద్దాం చేస్తారు అట్లా. ఫిజికల్లీ ఏమున్నదో చూడొచ్చు, నేను కూడా చూస్తాను. ఓకే సార్, పోదాం. కన్నెపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో దాదాపు రెవెన్యూ ఫారెస్ట్ సంబంధించి దాదాపు భూమి గొడవలో ఉంది. ఆ గొడవ దాదాపు 10-15 సంవత్సరాల నుంచి గొడవ నడుస్తుంది. ఈ రెవెన్యూ రికార్డు ప్రకారం ఈ భూమి రెవెన్యూలో ఉంది. ఫారెస్ట్ వాళ్ళు కూడా ఈ భూమిని వాళ్ళ క్లెయిమ్ చేస్తారు. దీంట్లో మేము దాదాపు 34 మందికి అసైన్మెంట్ పట్టాలు గతంలో ఇవ్వడం జరిగింది. దానిలో 21 మంది దున్నుతున్నారు, 15 మంది దున్నట్లేదు. వాళ్ళ కోసం జైన్ డిస్కషన్ చేసి నివేదిక ఉన్నదని ఇస్తాం సార్. గత 5 సంవత్సరాల నుంచి కూడా ఇలాగే సర్వీస్ జరుగుతూ ఉన్నాయి, కానీ ఫలితం లేదని చెప్పేసి జనాలు అంటున్నారు. మరి నేను వచ్చింది ఇప్పుడు కాబట్టి ఫస్ట్ టైం వస్తున్నాను కాబట్టి నేను తెలిసిన రేపు మొన్న రోజు సందర్భంతో మాట్లాడి డిఎఫ్ఓ గారితో మాట్లాడి 90% ఇష్యూ సాల్వ్ చూసుకుంటే కనుక గత 10-15 సంవత్సరాల నుంచి ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ రెవెన్యూ వాళ్ళకి కానీ ఇటు ఫారెస్ట్ వాళ్ళకి కానీ మధ్యలో డిస్ట్రిబ్యూషన్లో గొడవలు జరుగుతూ ఉన్నాయన్న విషయం మీకు అందరికీ తెలిసిన విషయం. మరి ఇక్కడ రెవెన్యూకి సంబంధించిన వాళ్ళు ఆర్టీఓ గారు ఉండనే ఉన్నారు. గత 10-15 సంవత్సరాల నుంచి కూడా ఈ సమస్య జరుగుతూనే ఉన్నది, వారు చూస్తూనే ఉన్నారు. అయినా కూడా వారు ఏమంటున్నారు, మళ్ళీ ఇది మేము చెక్ చేస్తాం చూస్తాము అని అంటున్నారు. మరి మీరు ఏమంటారు అసలు? మేమేమంటున్నామంటే అయ్యా అతి తొందరలో మీరు పేడి మీదకి వచ్చింది కాబట్టి అతి తొందరలో ఇదంతా మా పొలాలు ఉన్నాయి, మా భూములు ఉన్నాయి, ఇది కుంటెన్గా అన్నీ ఉన్నాయి కాబట్టి నేను కంటి నిండా కబ్జా చేస్తాను. ఫారెస్ట్ వాళ్ళు మాదంటారు, రెవెన్యూ ఇంతకుముందు పట్టాలు ఉన్నాయి కాబట్టి మాకు ఇమ్మీడియట్ పట్టాలి అంటే ఆ పట్టాలని రేపు కూడా కొంతమంది తప్పిపోయిన వాళ్ళు సర్వే ఉన్నది కాబట్టి అది ఇంత సర్వే కంటి నిండా చేసి పట్టాలు రుచి చేస్తారని కలెక్టర్ గారు ఒప్పుకున్నాడు. మరి ఇంకోటి ఏంటంటే గత 10 సంవత్సరాల క్రితం కూడా కాంగ్రెస్ వాళ్ళు ఉండే వాళ్ళు కూడా పట్టాలు ఇష్యూ చేసినారు అని చెప్పేసి అన్నారు. మరి అవి మీ చేతికి అందినాయి అసలు? పాత పట్టాలు గత అది రికార్డ్ అయి ఉంది కాబట్టి అదే రికార్డు బట్టి మేము ఆ రికార్డుని వెరిఫై చేస్తున్నాం. ఈ పాత రికార్డు ఉన్నది ఒక్కసారి అసైన్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అసైన్మెంట్ కాబోదు, అది అసైన్మెంట్ కంటి నిండా చేసి అదే రైతులకు ఆ పేర్ల మీద బుక్కులు ఇవ్వండి అని కలెక్టర్ గారిని ఎస్సీ గారిని అడిగిన, ఎమ్మెల్యే గారికి కూడా దృష్టికి తీసుకుపోయినా, మంత్రి గారి దృష్టికి కూడా తీసుకుపోతాను. కొంతమంది ఏమో భూములు చేసుకుంటా ఉన్నారు, కొంతమంది ఏమో చేసుకోవట్లేదు. మరి దానికి కారణం ఏంటి అసలు? దానికి కారణం ఏంటంటే ఫారెస్ట్ వాళ్ళకు ఎడ్లు బండ్లు లేని వాళ్ళు అయ్యా, ఎడ్లు బండ్లు ఉన్న దున్నుకుంటాను, ఎడ్లు బండ్లు లేని వాళ్ళు చూసుకుంటాను. అయితే ఈయన ఎడ్లు బండ్లు ఛాన్స్ ఇచ్చిన తర్వాత ట్రాక్టర్ పెడతాయని సీల్ చేస్తాను ఫారెస్ట్ వాళ్ళు. అందుకే భయపడి రైతులు కుంభొక్కై ఈ రైతులు భయపడతాను ఫారెస్ట్ వాళ్ళ బాధకు భరించలేక. అందుకే కలెక్టర్ గారు మీరు అందరికీ పొలాలు ఉన్నాయి, నూతులు ఉన్నాయి, ఇదంతా కంపల్సరీ మీకు పట్టాలు ఇస్తారయ్యా మీరు రైతులు. ఈ వారం 10 రోజులు తెలగోలు చేస్తా. కలెక్టర్ గారితో డిఎఫ్ఓ గారితో మాట్లాడతాను, మంత్రి గారితో కూడా మాట్లాడేందుకు ఎమ్మెల్యే గారు కూడా రికమెండ్ చేసిండు, వినోద్ గారు కూడా లెటర్ ఇచ్చిండు. వినోద్ కలెక్టర్కి లెటర్ ఇచ్చి కలెక్టర్ కూడా ఆడియో గారికి ఇచ్చిండు, ఎంఆర్ఓ గారికి ఇచ్చిండు, ఎంపీపీ నరసింహరావు వచ్చిండు, మన 10 చిన్న వీళ్ళందరూ వచ్చి ఇప్పుడు కలెక్టర్ గారిని పీడి మీద తీసుకుపోయి ఇచ్చేసిండు. మనిషికి ఎకరము 2 ఎకరాలు 3 ఎకరాల చొప్పున ఉన్నది. మొత్తం వాళ్ళ పేర్ల కొద్ది కూడా లిస్టు చదవాలంటే కూడా వాళ్ళ పేర్ల కొద్ది గత కొన్ని సంవత్సరాలుగా 15 మందిని ఫారెస్ట్ వాళ్ళు ఆపుతాను, మిగతా వాళ్ళంతా మొత్తం దున్నుకుంటాను. అందరికీ కంటి నిండా పాస్బుక్లు ఇవ్వాలని నేను కలెక్టర్ గారికి పోతే కలెక్టర్ గారు ఓకే అని చెప్పాడు. గత 10-15 సంవత్సరాలుగా కొత్తపల్లి గ్రామంలో ఫారెస్ట్ అండ్ రెవెన్యూ ల్యాండ్స్ వీరిద్దరి మధ్యలో జాయింట్ సర్వేలు జరుగుతూ ఉన్నాయి తప్ప ల్యాండ్ అయితే ప్రజలకు ఇటు రైతులకి చేతికి అందడం జరగట్లేదు. మరి వారి ల్యాండ్స్ అయితే వారు ఇంతకు ముందు వచ్చేసి అంతా చూసి వచ్చినారు, కలియ చూసి వచ్చినారు. మరి ఆ ల్యాండ్స్ అయితే బిళ్ళలాగా కనబడే పరిస్థితి కనబడతా ఉంది. వాళ్ళు అంటున్నారు మేము దున్నుతామని వెళ్తేనేమో జైలు శిక్షను వేస్తామంటున్నారు. అందుకే మేము భయపడి దున్నట్లేదు, దున్నుకున్నవి కొన్ని మాత్రమే ఉన్నాయి, వాళ్ళని ఏమనట్లేదు, మమ్మల్ని మాత్రం జైల్లో వేస్తామని చెప్పేసి భయపెట్టినందుకు మేము దున్నుకోవట్లేదు అని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు. మరి ఈ కథ అంటే ఈ ఫారెస్ట్ అండ్ రెవెన్యూ జాయింట్ సర్వే ఎప్పటికి ముగియనుందో, వీరికి పట్టాలు ఎప్పుడు అంది, వీరు ఈ భూములను ఎప్పుడు దున్నుకొని వీరు బాధపడుతున్న సందర్భంగా కనబడతా ఉన్నది. ఎస్ఎస్జీ న్యూస్ టీవీతో మీ శ్రీనివాస్.